10 సంవత్సరాల మట్టి 20 సంవత్సరాల మట్టి ఉన్న మొండి పిగ్మెంటేషన్ అయినా మంగు మచ్చలైనా సరే ఈ ఆకు రాస్తే దరిదాపుల్లో లేకుండా పారిపోవాల్సిందే. ఇదే శాశ్వత పరిష్కారం. ఇప్పుడే ట్రై చేయండి. మంగు గుడ్ బై చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. మంగు మచ్చల్ని తగ్గించుకోవడం ఎలా? మాకు 10 సంవత్సరాల మట్టి ఉన్నాయి, 15 సంవత్సరాల మట్టి మంగు మచ్చలు ఉన్నాయి. అసలు ఈ మంగు మచ్చలకి శాశ్వత పరిష్కారం ఏదైనా ఉంటుందని అడిగారు. నేను ఒక వీడియో చేశానండి. ఆ వీడియోలో కర్పూరం ట్యాబ్లెట్స్ యూజ్ చేసి మంగు మచ్చలు తొలగించుకోవచ్చు, మా ఆంటీ ట్రై చేసి రిజల్ట్ చూశారని చెప్పాను. చాలామంది ట్రై చేసి చాలా బాగుంది అక్క, వర్క్ అయిందని చెప్పేసి ఎన్నో కామెంట్స్ పెట్టారు. మీకు ఆ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, ఒకసారి చెక్ చేసేయండి. సో ఈరోజు అంతకంటే సింపుల్ రెమెడీని షేర్ చేయబోతున్నాను. దీంతో 20-30 సంవత్సరం పట్టున్న మంగు మచ్చలు కూడా మీరు తగ్గించుకోవచ్చు. అలాగే నల్ల మచ్చలు కూడా తగ్గిపోతాయి. మంగు మచ్చలే కాదు, పిగ్మెంటేషన్ అనేది చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది కదా. సో ఆ పిగ్మెంటేషన్ని రిమూవ్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట. అస్సలు లేట్ చేయదు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ని మీ అందరూ కూడా చాలా బాగా ఆదరిస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది బుక్ చేసుకుంటున్నారు. ఇంకా మన ఓల్డ్ కస్టమర్స్ అయితే ఇంకా చాలామందికి చెప్తున్నారు, ఫీడ్బ్యాక్స్ కూడా రాస్తూనే ఉన్నారు. కాకపోతే దీన్ని ఎలా యూజ్ చేయాలని చెప్పేసి కంటిన్యూగా అడుగుతూనే ఉన్నారండి. ఇది నార్మల్ ఆయిల్ అని యూజ్ చేసేయండి. వీక్లీ 2 టైమ్స్ కానీ డే బై డే కానీ మీకు ఎలా వీలుంటే అలా యూజ్ చేయొచ్చు అనమాట. దీన్ని పిల్లలు, పెద్దలు, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు. ఫ్రంట్ అనేది హెయిర్ పల్చగా ఉంది అనుకునే వాళ్ళు ట్రై చేసి హెయిర్ అనేది వస్తుంది అక్క, బాల్ హెడ్ మీద కూడా హెయిర్ రీగ్రోత్ అవుతుందని పిక్స్ కూడా షేర్ చేస్తున్నారు. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ని ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్తో బుక్ చేసుకోండి. మనకి కావాల్సిన ఫస్ట్ ఇంగ్రీడియంట్ అయితే బొప్పాయి ఆకు. ఈ బొప్పాయి ఆకు అనేది అన్ని చోట్ల ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. బొప్పాయి ఆకుని తీసుకొని కొంచెం నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. బొప్పాయి ఆకులో మనకి గ్లూటోథెనమిక్ యాసిడ్, గ్లైసిన్, అలాగే లూసిన్, పెప్టోటిన్ వంటి అమైనో ఆమ్లాలు అనేవి చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి అమైనో యాసిడ్స్ అనమాట. బ్యూటీ ప్రోడక్ట్స్లో వీటి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి మన స్కిన్ మీద పిగ్మెంటేషన్ తగ్గించడానికి, యాంటీ ఏజింగ్ రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ పప్పాయ ఆకుల్ని కిచెన్ రూల్ యాడ్ చేసుకొని మెత్తగా దంచుకున్నాను. మీరు కావాలనుకుంటే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా వీటిని దంచుకోవచ్చు. అంతేకాదండి, ఇందులో మనకి విటమిన్ ఏ, విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన స్కిన్కి చాలా మంచి చేస్తాయి అన్నమాట. చాలామంది పప్పాయ ఆకులు జ్యూస్ని కూడా తాగుతూ ఉంటారు, స్కిన్కి మంచిదని. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ వరకు పప్పాయ ఆకుల పేస్ట్ అనేది యాడ్ చేశాను. తర్వాత 2 స్పూన్స్ కర్డ్ అనేది యాడ్ చేశాను. కర్డ్ యాడ్ చేసిన తర్వాత ఈ రెండింటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కర్డ్ ఏంటంటే పిగ్మెంటేషన్ని క్లియర్ చేస్తుంది, బ్లాక్ స్పాట్స్ని, బ్లెమిషెస్ని క్లియర్ చేస్తుంది. స్కిన్ని హైడ్రేటింగ్గా, స్మూత్గా, సాఫ్ట్గా చేయడానికి కర్డ్ అనేది సూపర్గా వర్క్ అవుతుంది. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి ట్రై చేస్తే పిగ్మెంటేషన్ అనేది ఇంకా దరిదాపుల్లోకి రాదు. ఇది వచ్చేసి మనకి రైస్ ఫ్లోర్ అనమాట. 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని అయితే యాడ్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. రైస్ ఫ్లోర్ అనేది మన స్కిన్ని హెల్దీగా ఉంచడానికి, మన స్కిన్ని క్లియర్గా ఉంచడానికి హెల్ప్ అవుతుంది. పిగ్మెంటేషన్ని, బ్లాక్ స్పాట్స్ని కూడా రిమూవ్ చేస్తుంది, స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చే వరకు హనీ వచ్చేసి ఇక్కడ నేను 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను. హనీ యాడ్ చేసుకోవడం వల్ల స్కిన్ అనేది హైడ్రేటింగ్గా, సాఫ్ట్గా ఉంటుంది. మంగు మచ్చల్ని క్లియర్ చేయడానికి, నల్ల మచ్చల్ని క్లియర్ చేయడానికి కూడా హనీ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇందులో టమాటో జ్యూస్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎర్రగా పడిన టమాటో తీసుకొని మీరు మధ్యకి అనేది కట్ చేసుకొని ఓన్లీ జ్యూస్ యాడ్ చేయండి. టమాటో జ్యూస్ వద్దు అనుకుంటే మీరు పొటాటో జ్యూస్ యాడ్ చేసుకోవచ్చు, లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంగ్రీడియంట్ అనమాట కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. కోకోనట్ ఆయిల్ వద్దు అనుకుంటే బాదం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని యాడ్ చేసేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేస్తే మన ప్యాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ ప్యాక్ని ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీరు నీట్గా ఫేస్ వాష్ చేసుకొని తర్వాత ఈ ప్యాక్ని అప్లై చేసుకోండి. మీకు మంగు మచ్చలు, నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది.
ఫేస్ మొత్తం అప్లై చేసుకున్న ప్రాబ్లం లేదు. కాకపోతే మంగు మచ్చలు పర్టికులర్గా మీకు ఏ ప్లేసెస్లో ఉన్నాయో ఆ ప్లేస్లో అప్లై చేయండి మీరు మంగు మచ్చలు పోవాలి అనుకుంటే. లేదు ఫేస్ మొత్తం అప్లై చేస్తాం, ఫేస్ మొత్తం కూడా అక్కడక్కడ మాకు మచ్చలు ఉన్నాయి, నల్ల మచ్చలు, మొటిమల తాలూకు మచ్చలు ఉన్నాయి అనుకున్న వాళ్ళు మాత్రం ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మంగు అనేది మనకి ఎక్కువగా చీక్స్ మీద అంటే బొగ్గల మీదే స్టార్ట్ అవుతుంది. చాలామంది చెప్తూ ఉంటారు కదా మాకు ఓన్లీ చీక్స్ మీదే ఉంది మంగు అని చెప్పేసి. సో అందుకే నేనైతే చీక్స్ మీద అప్లై చేస్తున్నాను. చిన్ మీద కూడా వస్తూ ఉంటుంది. మీరు ఫేస్ మొత్తం ఉంటే ఫేస్ మొత్తం అప్లై చేసుకోవచ్చు. సన్ ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుందండి, స్కిన్ని బ్రైటన్ చేస్తుంది అనమాట. చాలామందికి మంగు మచ్చలు అనేవి ఒక పెద్ద సమస్యగా మారిపోయాయి అనమాట. కానీ ఈ రెమెడీ తర్వాత మీ సమస్య అనేది దూరం అవుతుంది, మీకున్న మంగు మచ్చలన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అనమాట. మీరు ట్రై చేయండి, వన్స్కే మీకు డిఫరెన్స్ అనేది కనపడుతుంది. మీరు 2-3 సార్లు ట్రై చేస్తే కంప్లీట్గా మీ మంగు మచ్చలకైతే మీరు గుడ్ బై చెప్పేయచ్చు. ఇందులోని ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ మంగు మచ్చల్ని, పిగ్మెంటేషన్ని క్లియర్ చేయడానికి, స్కిన్ని బ్రైటన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. కొంచెం మీరు థిక్ కన్సిస్టెన్సీలో అప్లై చేసుకుని 15 మినిట్స్ అనేది డ్రై అవనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత ఇది మొత్తం కూడా మనకి డ్రై అయిపోతుంది అనమాట. నేను ఒకసారి చూపిస్తున్నాను అనమాట. ఇది డ్రై అయిన తర్వాత, కంప్లీట్గా డ్రై అయిన తర్వాత మాత్రమే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని చూపిస్తాను. సో వాష్ చేసుకోవడం అయితే అయిపోయింది. స్కిన్ అయితే చాలా బ్రైట్గా, చాలా స్మూత్గా, గ్లోగా ఉంది. పిగ్మెంటేషన్ తగ్గించడానికి అయితే ఇది సూపర్గా వర్క్ అవుతుంది. వారంలో 2 నుండి 3 సార్లు అప్లై చేశారంటే ఎంత కఠినమైన పిగ్మెంటేషన్ అయినా సరే తగ్గిపోవాల్సింది, అందులో డౌటే లేదు. స్కిన్ అయితే చాలా స్మూత్గా, సాఫ్ట్గా, బ్రైట్గా ఉంటుంది. ఒక్కసారి నన్ను నమ్మి ట్రై చేయండి. పిగ్మెంటేషన్ అనేది దరిదాపుల్లో జన్మలో రాదు. అలాగే స్కిన్ కూడా చాలా ఫేర్గా కనపడుతుంది అనమాట. సన్ ట్యాన్ రిమూవ్ అయిపోయి స్కిన్ అనేది గ్లోగా కూడా ఉంటుంది, చాలా స్మూత్గా, హైడ్రేట్గా కూడా ఉంటుంది. ఇది ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చండి. వారంలో 2 సార్లు అప్లై చేస్తే చాలు, ఫెయిర్ స్కిన్, క్లియర్ స్కిన్ అనేది మీ సొంతం అయిపోతుంది. మంగు మచ్చలు అనేవి చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య అండి. సో మంగుని తగ్గించుకోవడం ఎలా, పిగ్మెంటేషన్ తగ్గించుకోవడం ఎలా, నల్ల మచ్చలు ఉన్నాయి ఇవి తగ్గించుకోవడం ఎలా, ఇలా కామెంట్స్ వస్తూనే ఉంటాయన్నమాట. నాకు చాలా సింపుల్ పద్ధతి నేను చెప్పింది ఏంటంటే ఆయుర్వేదికంగా ఇది ప్రూవైన్ రెమెడీ కూడా. సో తప్పకుండా ట్రై చేయండి. బయట మార్కెట్లో రకరకాల క్రీమ్స్ అనేవి ఉంటాయి. అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్, ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఒక్కటే, కాకపోతే అందులో ఎక్కువ కెమికల్స్ ఉంటాయి. ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మనకు చెప్పరు, బట్ నేనైతే మాత్రం న్యాచురల్ పద్ధతిలో చెప్తాను కాబట్టి సో మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. వారానికి 2 నుండి 3 సార్లు ఈ ప్యాక్ని అప్లై చేసుకున్నట్లయితే మీ మంగు అనేది అస్సలు ఉండదు, శాశ్వతంగా మీకు రిజల్ట్ కూడా ఉంటుంది. అలాగే మీ స్కిన్ చాలా ఫేర్గా మారుతుంది. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ కాబట్టి మీ స్కిన్కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదన్నమాట. మీ స్కిన్ చాలా గ్లోగా, క్లియర్గా కూడా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేస్తే మాత్రం మీకు 100కి 200% రిజల్ట్ ఉంటుంది. ఇంకా శాశ్వతంగా మీ మంగు మచ్చలకి, పిగ్మెంటేషన్కి, నల్ల మచ్చలకి గుడ్ బై చెప్పేయచ్చు. ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి. మంగు మచ్చలున్న మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి నిజంగా యూస్ఫుల్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.